హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బిజేఈ ఒక ఎగ్జామ్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఆర్ఆర్బిజేఈ వచ్చేసరికి 2 సిబిటి ఎగ్జామ్స్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి ప్యూర్ క్వాలిఫై ఎగ్జామ్. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మెరిట్ బేస్డ్ మీద జాబ్ అనేది వచ్చే విధానం ఉంటుంది. యాక్చువల్గా సెకండ్ స్టేజ్ క్వాలిఫై అయిపోతే మనకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, మనకు రెండు సిబిటి ఒక సిలబస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సిబిటి వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ సరికి 90 మార్క్స్. అండ్ ఇందులో వచ్చేసరికి సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. మీకు తెలుసు మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, 25 మార్క్స్ అండ్ 15 అండ్ 30 వాట్ ఎవర్, టోటల్ 100 మార్క్స్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకొని కేవలం 90 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. అండ్ స్టేజ్ 2 సిబిటి వచ్చేసరికి మన సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ అబిలిటీస్. ఇక్కడ మీకు వచ్చేసరికి టెక్నికల్ అబిలిటీ వచ్చేసరికి మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, అండ్ మెటలర్జీ అయితే మెటలర్జీ, అండ్ సివిల్ అయితే సివిల్ గురించి వస్తుంది 100 బిట్స్ అనేది. అండ్ రెస్ట్ రిమైనింగ్ అంతా నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిబిటి 2 వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటుంది. దీనికి డ్యూరేషన్ వచ్చేసరికి 120 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ మినిమం క్వాలిఫై పర్సెంటేజ్ చూడొచ్చు. యాక్చువల్గా యూఆర్ వచ్చేసరికి 40%, ఈడబ్ల్యూసీ ఈక్వల్ టు 40%, ఓబీసీ 30%, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీఆర్ 30 అండ్ 25%. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్గా మీరు చూడాల్సింది ఇక్కడ మెకానికల్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎనర్జీలో ఏ బ్రాంచెస్, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లైడ్లో ఏ బ్రాంచెస్, అండ్ సివిల్లో ఏ బ్రాంచెస్ చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా. మీకు ఇంకా డీటెయిల్డ్గా నేను పోస్ట్ చేయాలి అంటే మీరు కామెంట్ చేయండి. మొత్తం ఆర్ఆర్బి మీద మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.